మొరం కాడి నుంచి ఓకే ఓకేనా, సిమెంట్ కాడి నుంచి, అలాగే శాండ్ లో కూడా 4 టైప్స్ ఆఫ్ శాండ్స్ ఉంటాయి మనకి. ఇది మనకి వచ్చేటప్పటికి ఇది కాంక్రీట్ శాండ్. శాండ్ లో కూడా టైప్స్ ఉంటాయి సార్ మనకి. ఓకే మీరు చాలా మంది అనుకోవచ్చు కన్స్ట్రక్షన్ కదా అని. అవును సార్ సార్. కన్స్ట్రక్షన్ అంటేనే ఒక దగ్గర 20 నుంచి 30 మంది కలయికే కన్స్ట్రక్షన్ అనేది. అవునవును ఓకేనా, ఇందులో ఏముంటదంటే నాకు మీకు నేను ఇందులో కూడా శాండ్ లో కూడా, ఎందుకంటే ఇది మళ్ళా స్మూత్, ఇది కాంక్రీట్ శాండ్ అనమాట, ఇది కొంచెం రఫ్ గా ఉంటది. ఎస్ దీనికన్నా బ్రిక్ వర్క్ శాండ్ ఇది కొంచెం అంటే స్మూత్ కన్నా మరీ రఫ్ గా స్మూత్ కాదు. Hmm. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ కోట్ అది స్మూత్ గా ఉండాలి. ఓకే. తర్వాత ఫైన్ శాండ్ అంటారు, అంటే సెకండ్ కోట్ అనమాట. ఇది ఓకే. ఇది కంప్లీట్ గా స్మూత్ గా ఉండాలి. అలా మీకు చూపిస్తాను. ప్లస్ ఇది మాత్రం అగ్రిమెంట్ లో రాస్తాను మీకు నేను, మళ్ళీ మారడం ఏమో జరగదు అనమాట. ఓకే అదే రకంగా కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్ గానీ, అంటే ఏ కెమికల్స్ వాడతాము, స్టీల్ కన్స్ట్రక్షన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ స్టీల్, నేను ఏం వాడతాను, తర్వాత వాడేది కూడా చూపిస్తాను మీకు నేను. ఎంత ఏమేమి వాడతారు కూడా చెప్తారు. అన్ని చూపిస్తాము. ఓకే. దాంతో పాటు మీకు నేను ఎలక్ట్రికల్ మెటీరియల్స్ లో కూడా నేను ఏ మెటీరియల్ ఓకే. వాడతాను, ఓకే తర్వాత ఎలా ఉంటది, తర్వాత ప్లంబింగ్ వైట్స్ ఏం ఎంత వాడతాము, గేజ్ ఉన్నది కూడా ముందు ఎక్స్ప్లెయిన్ అన్ని చేస్తారా? నీట్ చెప్తాం, ఎక్కడెక్కడ ఏం వాడతామో చెప్తాం. అలాగే Yes. ఈ పైప్స్ లో కూడా చూసినట్టయితే యాస్ట్రాల్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఓకే ఓకేనా, ఇది ఒకసారి ఇది చూడండి. అలాగే మీకు ఇంకొక పైప్ చూపిస్తాను, ఇది చూడండి. ఓకే ఓకేనా, మీరు అడగొచ్చు అంటే దీని థిక్నెస్ దీనికి మీరు తెలిసిపో, చూడండి ఒకసారి చూడండి. ఓకే ఓకే ఓకేనా, ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడేస్తారని మీకు తెలియదు, ఎస్ కానీ నేను చూపిస్తున్నా, నేను ఇదే వాడతాను, ఓకే ప్లస్ ఇది మాత్రం అగ్రిమెంట్ లో యాడ్ చేస్తానని చూపిస్తా. దాని అవును. కాబట్టి అని చెప్పి నేను ఈ షోరూమ్, మీరు అన్నంత ముందు నాతో రాగానే సార్ మీకు ఇది ఏదో పెద్ద అదే. హార్డ్వేర్ షాప్ లా ఉందని చెప్పి అన్నారు అది కదా. డౌట్ వచ్చింది. అది దానికోసమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి ఇది లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట.